అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్ఆర్ స్పైసీ కిచెన్. ఈరోజు మనం చూడబోయే కర్రీ ఆలు మేతి కర్రీ అండి. ఆలుగడ్డ మెంతాకు చేసుకునే ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది రైస్ అండ్ చపాతీలోకి చాలా బాగుంటుంది. ఇలా మెంతాకు తినడం వల్ల హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిదండి. ఈ విధంగా చేసుకుంటే మెంతాకు చాలా ఎక్కువగా తీసుకోవచ్చు. ఈ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండలు పెట్టి అందులోకి 1 స్పూన్ వరకు ఆయిల్ని వేసి ఒక అర స్పూన్ ఆవాలు, అర స్పూన్ వరకు జీలకర్ర వేయండి. జీలకర్ర ఆవాలు చిటపటమన్నాక ఇట్లాగా సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఆనియన్ని వేసేసేయండి. ఒక అర స్పూన్ వరకు పసుపు, 1 స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసి ఒకసారి అంతా కలపండి. ఈ ఆనియన్స్ అంతా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వాడనివ్వండి. ఇలాగా ఒక 2 to 3 మినిట్స్కి అంతా కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఒక 2 టమాటాలని ఇలా సన్నగా కట్ చేసుకొని అవి కూడా ఇందులో యాడ్ చేసేసేయండి. ఈ ఎర్రగడ్డ టమాటా అంతా కొంచెం సేపు మూత పెట్టి బాగా వాడనివ్వండి. కొంచెం సేపటికి ఒక 2 to 3 మినిట్స్కి అంతా ఆల్మోస్ట్ టమాటా మగ్గిపోతుందండి. చూడండి, ఇట్లా మనం మూత తీసి చూస్తే టమాటా అంతా మగ్గిపోయింది. ఇప్పుడు 1 స్పూన్ వరకు కారము, 1 స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా యాడ్ చేసేసేయండి. ఇవి మొత్తం బాగా వాడిన తర్వాత ఒక కట్ట మెంతాకుని తీసుకొని నీట్గా 2 టైమ్స్ వరకు వాష్ చేసేసి ఇలాగా సన్నగా తరిగి పెట్టుకొని ఈ మెంతాకుని ఇందులో యాడ్ చేసేసేయండి. మెంతాకుని మొత్తం ఒకసారి కలిపేసేసి బాగా వాడనివ్వండి. మెంతాకు పచ్చివాసన పోయి కొంచెం సేపటికి అంటే ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తే ఈ మెంతాకు అంతా బాగా వాడిపోతుందండి. చూడండి, ఈ మెంతాకు కొంచెం వాడింది, కలర్ చేంజ్ అయింది చూడండి. ఇప్పుడు ఒక అర గ్లాస్ వరకు నీళ్ళు పోయండి. నీళ్ళు పోసి కొంచెం బాగా ఒక తెల్ల వచ్చేంత వరకు ఉడకనివ్వండి. అలాగే ఒక 2 పొటాటోస్ని తీసుకొని ఇట్లాగా ఉడికించి పెట్టేసుకోండి, ముక్కలుగా కట్ చేసుకొని. ఇవి ఇందులో యాడ్ చేసేసేయండి. యాడ్ చేసేసి ఒకసారి అంతా కలిపేసేసి ఈ వాటర్ అంతా ఇంకిపోయి ఈ ఆలుగడ్డ మెంతికూర అంతా బాగా వాడిపోయి వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు బాగా వాడనివ్వండి. ఒక 3-4 నిమిషాలకంతా కూర అంతా దగ్గర పడిపోతుంది. నీళ్ళంతా ఇనికిపోయి కూర అంతా ఇలా చిక్కపడిపోతుంది చూడండి. అంతేనండి, ఆలుగడ్డ మెంతికూర రెడీ. ఇది వేడి చపాతీలోకి సర్వ్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.